ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవునికి బిడ్డలారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అందరు బాగున్నారండి? మీరందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎవరెవరైతే ఫోన్లు చేసి మీకు ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్నారో మీ అందరి కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ప్రాముఖ్యంగా ఈరోజు ఈ విధంగా చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఇంకా మీలో ఎవరైనా ప్రార్థన అవసరతలు తెలియచేయని వారు ఎవరైనా ఉన్నట్లయితే, తెలియచేసిన వారు కూడా మరొకసారి ఆఫీస్ నెంబర్కి 8919414930 నెంబర్కి మీకు ప్రార్థన అవసరతలు తెలియచేయండి. ఫోన్ కాల్ ద్వారా కానీ వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ మీకు ప్రార్థన అవసరతను తెలియజేసినట్లయితే మీకోసం ప్రత్యేకంగా 40 రోజులు ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేయడం జరుగుతుంది. కనుక దయచేసి ఈ విషయాన్ని మీరు గుర్తించండి. మీరు ఏ విధమైనటువంటి సమస్యల చేత బాధపడుతున్నా, అనారోగ్య సమస్యలే కానివ్వండి, అప్పుల సమస్యలే కానివ్వండి, కోర్టు సమస్యలే కానివ్వండి, గర్భఫలం లేక బాధపడుతున్నా, ఏ విధమైనటువంటి శోధన కొలిమిలో మీరున్నా మీ అందరి కొరకు ప్రార్థించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. కనుక మీ యొక్క ప్రార్థన అవసరతను దయచేసి మాకు తెలియచేయండి. మరి అదేవిధంగా మీలో ఎంతమంది అయితే ఇరుకులలో, ఇబ్బందులలో, శోధనలలో కుమిలిపై కృంగిపోయి దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు ఎంతమంది అయితే ఉన్నారో, దేవుడు మనందరికీ ఈరోజు చెప్పేటటువంటి మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఆపత్కాలమందు మొరపెట్టగా నేను నీకు ఉత్తరం ఇస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన జీవితంలో వస్తున్న ప్రతి విధమైన శోధన, కీడంతయు కూడా మన ఆత్మీయ జీవితాన్ని పురికొల్పబడటానికని మనం గుర్తించాలి. శోధనలు వచ్చాయని, ఇబ్బందులు వచ్చాయని, దేవుడు విడిచిపెట్టాడని బాధపడిపోయి కృంగిపోయి ఆత్మీయతలో పడిపోవద్దు. గనక మీరందరూ కూడా ఆత్మీయంగా ఇంకా పురికొల్పబడాలని, దేవునిలో ఆత్మీయతలో ఇంకా ఎదగాలని మీ అందరి కొరకు ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కనుక దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలను తెలియజేయవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియచేయుచున్నాను. ప్రైజ్ ది లార్డ్.